ఈ సమావేశం ద్వారా ఒక నూతన ఉత్తేజం, అంకిత భావంతో పనిచేసే భావన, నిజాయితీగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం కూటమిలో మనం ఏ విధంగా కష్టపడి అందరం కలిసికట్టుగా రాష్ట్రానికి మేలు జరగాలనే తపనతోటి స్వార్థాలని పక్కన పెట్టుకుని పదవుల కోసం కాదు, ఇది మన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అని గౌరవ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మేము ముందుకెళ్తున్నాము. అది మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు మా అందరికీ కూడా ఒక డైరెక్షన్ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. 2 తీర్మానాలు ప్రవేశపెట్టాం ఈ రోజున. మొదటి తీర్మానం, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసి 233 కోట్ల రూపాయల కుంభకోణంలో పాల్గొని 60 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి మరి కేవలం కెమికల్స్ తోటి, పామాయిల్ తోటి కలిపిన పదార్థాలని వీళ్ళు సప్లై చేసి ఈరోజు ఒక బూటకపు ప్రచారం వైఎస్ఆర్సీపీ నాయకులు మొదలుపెట్టారు. దాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు విస్తృతంగా పార్టీ శ్రేణులందరినీ కూడా తీసుకెళ్ళమని ఈరోజు మా పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని ఖండిస్తూ ఆ ప్రచారానికి బదులుగా వాస్తవ పరిస్థితులు రాబోయే రోజుల్లో ఇంకా వివరించుకుంటూ తీసుకెళ్లాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇచ్చిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏ విధంగా వీళ్ళు కావాలని ట్విస్ట్ చేసి వాళ్ళ స్వార్థాల కోసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది. రెండో తీర్మానం, నిన్న కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా మనకి పర్యాటక శాఖలోనూ, అదేవిధంగా మౌలిక సదుపాయాలు పెంచే విధంగా వికసిత భారత్ 2047 కోసం మనకి స్వర్ణాంధ్ర 2047 అలైన్ అయ్యి మనం కలిసి ముందుకెళ్లే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రానికి, దేశానికి ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈల ద్వారా యువతకు ఏ విధంగా ఉపాధి కల్పించే విధంగా కొన్ని ఆలోచన విధానాలు తీసుకొచ్చారో అది హర్షిస్తూ రెండో తీర్మానం చేయడం జరిగింది. 3 కమిటీలు ఈ రోజున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. పొలిటికల్ అఫేర్స్ కమిటీ గతంలో చాలా పటిష్టంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఆ కమిటీ వివిధ కారణాల వలన కొంతమంది పదవులు తీసుకున్న తర్వాత వాళ్ళు బిజీగా ఉండడం వలన ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి దాన్ని రీకాన్స్టిట్యూట్ చేయమని చెప్పారు. అది ఈరోజే ఫైనల్ చేయబోతున్నాం. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో డిసిప్లినరీ కమిటీ ఒకటి 32 మంది సభ్యులతోటి ఆ డిసిప్లినరీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసే విధంగా అడుగులేస్తున్నాం. పార్టీ సభ్యత్వం అన్నిటికంటే ముఖ్యమైన అంశం. పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం తక్షణమే చేపట్టమని మా ప్రెసిడెంట్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మేము ఉమ్మడి జిల్లాలుగా గతం నుంచి పనిచేస్తున్న మా ఆర్గనైజేషన్లో ప్రతి జిల్లా నుంచి కూడా ఇన్ఛార్జీలు నియమించుకునే విధంగా జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు ఈ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం లోపు రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా పార్టీ శ్రేణులందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లమని చెప్పడం జరిగింది. ఆ కమిటీ కూడా ఈరోజు దాదాపు ఖరారు చేసి ఈరోజు రాత్రికల్లా ప్రకటించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అనేక అంశాలు చర్చకు వచ్చినాయి. అందులో భాగంగా మన రేలేకోడూరు శాసనసభ్యులు ఆయన ప్రవర్తన గురించి తగిన సమాచారం ఏ విధంగా మనకు వచ్చిందో దాని వరకు మేము డిస్కస్ చేసాం. వ్యక్తిగత విషయాలు ఎప్పుడు కూడా పార్టీ పైన రుద్దకుండా పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఒక ఆలోచన ప్రజల్లోకి తీసుకొచ్చే విధంగా మనం నిలబడాలి. కాబట్టి వ్యక్తిగత విషయాలు అది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. పార్టీకి మాత్రం ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంది. దానికి ఒక కమిటీ వేశారు ప్రెసిడెంట్ గారు. వాళ్ళు రేపటి రోజున రేలేకోడూరులో పర్యటించి స్థానికంగా అక్కడ జరిగిన ఈ విషయం గురించి సమాచారం తీసుకుంటారు. శ్రీధర్ గారిని కూడా ఆ కమిటీ ముందు హాజరవ్వమని చెప్పడం జరిగింది. ఆ సమాచారం బేస్ చేసుకుని ఫర్దర్గా వాళ్ళు ప్రెసిడెంట్ గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము మరొకసారి మీకు సమాచారం అందిస్తాం. ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఒక చుక్క నెయ్యిని సరఫరా చేసి 60 లక్షల లీటర్ల నెయ్యి ఏ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మహాప్రసాదాన్ని ఏ విధంగా వీళ్ళు అపవిత్రం చేశారో వాటిపైన కూలంకుషంగా చర్చించాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశం. వీళ్ళు ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా కల్తీ నెయ్యిని సరఫరా చేశామనే విషయం మర్చిపోయి ఎదురుదాడి చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కల్తీ నెయ్యి కూడా కాదు, అసలు నెయ్యే లేదు దాంట్లో. కేవలం రసాయనంతో కూడిన పదార్థాలు దాంట్లో కలిపి ప్రజల్ని ఆ విధంగా మోసం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీని, వాళ్ళ నాయకుల్ని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దాని గురించి ఒక ప్రణాళిక మేము సిద్ధం చేసుకున్నాం. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆవేదనతోటి చెప్పిన విషయం ఏంటంటే, ఇటువంటి సమస్యలు ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు, లేకపోతే తప్పుడు ప్రచారం ప్రజల్లో తీసుకెళ్తున్నప్పుడు కేవలం పార్టీ కేంద్ర కార్యాలయంలోనో జిల్లా హెడ్ క్వార్టర్లోనే కాకుండా ప్రతి నియోజకవర్గాల్లో, ప్రతి మండల స్థాయిలో కూడా మా నాయకత్వం స్పందించాలి, ఒక బాధ్యత తీసుకోవాలి. బాధ్యతగా
ఖచ్చితంగా ఈ సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీ వంతు మీరు కృషి చేయాలి, ఆ పట్టుదల మీలో రావాలనే విషయం ఆయన ప్రస్తావించారు. అందరూ ఏకీభవించారు. తప్పకుండా ఆ విధంగా రాబోయే రోజుల్లో పార్టీలో జరగాల్సిన ఆ నిర్మాణ కార్యక్రమాలు, అదేవిధంగా సంస్థాగతంగా మేము చేయాల్సిన బలోపేతమైన చేయాల్సిన చర్యలు కూడా తీసుకుని ఆ విధంగా స్పందిస్తాం. సార్ రావడం జరిగింది ఎంపీస్, అంతేకాకుండా వీర మహిళలు కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశంలో ముఖ్య ఉద్దేశం, మనం ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఎంతైతే కష్టపడి ఉన్నామో గెలిచిన తర్వాత అంతకన్నా ఎక్కువ ఈ జనసేన ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఉండాలి, కార్యకర్తలకు ఎక్కువ వాల్యూ ఇవ్వాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తున్నాం. మన పార్టీ దానికి నిబద్ధతగా పనిచేయాలని చెప్పడం. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో దాదాపు 6 లక్షల లీటర్లు పామ్ ఆయిల్ తీసుకొచ్చి దాంట్లో 2 లక్షల లీటర్ల కెమికల్ కలిపి 233 కోట్లు తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క డబ్బుని లూటీ చేసినటువంటి అప్పుడు అధికారులు కానీ, అప్పుడున్న ఏదైతే పాలకవర్గం ఉందో వాళ్ళు కానీ, అక్కడున్న మంత్రులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళు ఎవరైనా సరే దానికి బాధ్యత వహించాలి. ఈరోజు ప్రతిరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, నిరూపించలేకపోయారు, మీరు లంచాన్ని నిరూపించడం చాలా కష్టం. అదేవిధంగా ఇది కెమికల్ ల్యాబ్ నుంచి మరి సిబిఐ కూడా విచారణ చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్లో చూసుకుంటే కల్తీ అనేది జరిగింది, జంతుకోవు లేదని కూడా వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. ఈ కల్తీ జరిగిన దాంట్లో పామాయిల్తో మిక్స్ చేసి కెమికల్స్తో మరి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా తీసుకునే ఈ భారతదేశంలో అందరూ కూడా మరి అందరినీ మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన ఈ కార్యక్రమాన్ని ముక్తఖండంగా ఇవాళ రాష్ట్ర జనాలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. జనసేన పార్టీయే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అదేవిధంగా ఇవాళ కూటమి సభ్యులంతా కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద మేము తీవ్రమైన ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ శిక్షించాలని మేము మళ్ళీ డిమాండ్ చేస్తాం. అదేవిధంగా పాలకవర్గాలు ఇవాళ పిఎస్సిని మళ్ళీ నాదెల్ మనోహర్ గారిని చైర్మన్గా చేయడం, అంతేకాకుండా మెంబర్షిప్ కమిటీలని వేయడం, ఇవన్నీ జరిగినాయి. ఇవాళ పార్టీ నిర్మాణం గురించి జరిగిన మీటింగు, దాంట్లో మెయిన్ తిరుపతి లడ్డూల్లో తప్పు చేసి దొంగతనం చేసిన వ్యక్తులు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంది. అంతేకాకుండా మరి ఆయన మన సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఎక్కడా జంతువులు కోలు కలవలేదు, అది కల్తీ జరిగిందని మాట్లాడడం నేను చూశాను. మరి కల్తీ జరిగిందంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటమే కదా. కాబట్టి దాని మీద సుమోటోగా కేసు కట్టాలని చెప్తూ ఉన్నాను. మీకు మాట్లాడి అర్హత లేదు, మీరు దొంగలుగా నిరూపించబడ్డారు కాబట్టి ఇవాళ వెంకటేశ్వరం దయ వల్ల మీరు చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు జైల్లో ఒకడు బయట ఒకడు 151 నుంచి 11 అయినట్టు దానికి కారణం మీరు కల్తీనయ్యే వెంకటేశ్వర స్వామిని పూర్తిగా మోసం చేయడం, భగవంతుడంటే గౌరవం లేకపోవడం, హిందూ ధర్మాన్ని కాలు రాయడం, మీ దరిద్రానికి మూల కారణం అనే విషయాన్ని వైసీపీ తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తాను.